మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి మరొక నూతన సంవత్సరంలోనికి నన్ను ప్రవేశపెట్టి, మరి 2025లో కూడా ఈ మొదటి రోజు దేవుని పరిచర్యలో, ఆయన సేవలో వాడబడటానికి ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఆత్మీయులైన మీ అందరిని బట్టి కూడా నేను దేవునికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామములో మీ అందరికీ, నా వైపు చూస్తారా, నా వైపు చూస్తారుగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బయట ఉన్న వారికి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ 2025వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కూడా మీ ప్రక్క వారితో మరొకసారి మీ సంతోషాన్ని పంచుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికీ. ఒకవేళ రాత్రి ఎవరైనా మిస్ అయినా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. ఒకవేళ బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లోపల ఖాళీ ఉంది, కొంచెం వచ్చి కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, లోపలికి రండి. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నదగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుము జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామా? 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మన అందరం కూడా విందాం. మరి గత రాత్రి సంవత్సరాంతపు కూడిక ఎంతో జయకరంగా దేవుడు జరిగించాడు.
మరి ప్రభు బలలో ఏమి, పాదశుద్ధులు ఏమి, అలాగే వాక్యము ద్వారా శక్తికి మించిన ప్రయాణం మన ముందుగా ఉన్నది కాబట్టి మన విశ్వాసముతో ముందుకు కొనసాగాలని ఇలా ఎన్నో విషయాలు మరి గత రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేశాడు. ఈరోజు ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం నుండి మనం దరిదాపు 9 వచనాల వరకు కూడా చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల గురించి మరి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు, ఆయన వాగ్దానములను ఏ రీతిగా వారి జీవితాల్లో నెరవేర్చాడో, మన జీవితాల్లో కూడా ఆయన ఏ రీతిగా తన వాగ్దానాలను నెరవేరుస్తూ ఉన్నాడో, ఈ ముందున్న కాలంలో ఏ రీతిగా నెరవేర్చబోతూ ఉన్నాడో ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు. నేను చదువుతాను, ఒకసారి చూడండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను నేనేం చేస్తానంట? గానము చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నట్టుగా దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి, ఆయన కృపాతిశయమును బట్టి ఆయనకు నేను స్తోత్ర గానము చేస్తాను, ఆయనను నేను స్తుతిస్తాను, ఆయనను నేను ఆరాధిస్తాను అని భక్తుడు తెలియజేసినట్టుగా ఇక్కడ వాక్యం వింటున్న మన అందరం కూడా గత కాలంలో ఆయన మన జీవితాల్లో ఎట్టి కార్యాలు చేశాడో ఒకసారి మనం ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. గత సంవత్సరములో, గత కాలములో ఆయన ఏ రీతిగా మనల్ని నడిపించాడో, ఆయన చేసిన వాటన్నిటిని బట్టి ఆయన కృపాతిశయమును, ఆయన స్తోత్రమును మనం ఏం చేయాలి? గానము చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరం అయిపోయింది కదా అని నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనం నూతన సంవత్సరంలో ఏ రీతిగా దేవుని కృప, ఏ రీతిగా దేవుని ఆశీర్వాదం, ఏ రీతిగా దేవుని సన్నిధి తోడు మనకు కావాలని కోరుకుంటూ మరో ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థనలు చేస్తామో, అలాగే జరిగిపోయిన సంవత్సరంలో కూడా చేసిన వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. సంవత్సరం అయిపోయింది కదా అని వాటిని మనం ఏం చేయకూడదంట? మరిచిపోయే వారంగా ఉండకూడదు. సంవత్సరం అయిపోయింది కదా, ఇక ఆ సంవత్సరానికి ఆ కార్యాలు అయిపోయినాయి అని మనం వదిలిపెట్టే వారంగా ఉండకూడదు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి 2024లో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, ఎన్ని మేలులు దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆత్మీయ జీవితాల విషయంలో కావచ్చు, అది మీ ఉద్యోగాల విషయంలో కావచ్చు, మీ చేతి పనుల విషయంలో కావచ్చు, ఇదిగో మీ చదువుల విషయంలో కావచ్చు, ఇంకా మీ కుటుంబాల విషయంలో కావచ్చు, మీ సంతానం విషయంలో కావచ్చు, మీ వివాహాల విషయంలో కావచ్చు, మీ ఆరోగ్యముల విషయంలో కావచ్చు, ఆయన ఎన్నో కార్యములు గత సంవత్సరములో మనందరి జీవితాల్లో చేసి ఉన్నాడు. అయితే ఈ నూతన సంవత్సరములో ఆయన చేసిన వాటన్నిటిని బట్టి ఆయన కృపాతిశయమును, ఆయన స్తోత్రమును మనం ఏం చేయాలంట? గానము చేయాలి, గానం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక దావీదేమి, ఒక గిద్యోనేమి, ఒక బారాకేమి, ఒక దెబోరా ఏమి, ఒక మోషే ఏమి, వీరందరూ విజయం పొందిన తర్వాత దేవుడు వారందరూ ఎలా చేసిన కార్యాలు వారు కనులారా చూసిన తర్వాత వారందరూ దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని ఏం చేశారంట? గానం చేసి స్తుతించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోషే భక్తుడు ఆ కొండ మీద ఒక జెండా పాతి, ఇది యెహోవా ధ్వజమని, యెహోవా నిస్సి అని దేవునికి పేరు పెట్టి దేవుణ్ణి ఏం చేశాడట? స్తుతించాడు. అమాలేకీయుల మీద ఇశ్రాయేలుకి విజయం వచ్చినప్పుడు దెబోరా, బారాకులు
అమోనీయుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం అంతా కూడా వారు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారు? స్తుతిస్తూ వచ్చారు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు భక్తుడు ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చిన తర్వాత దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశానని ఒక రాయిని అక్కడ నిలబెట్టి ఎబెనేజర్ అని పేరు పెట్టి దేవుణ్ణి స్తుతించాడు. మనం గమనించినట్లయితే కార్యం జరిగిపోయిన తర్వాత చేసిన వాటిని ఏ ఒక్క భక్తుడు కూడా దేవుని ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోయిన వారు కాదు, మర్చిపోలేదు. 2024 వెళ్ళిపోయింది, కొన్ని రోజులు దాన్ని మర్చిపోతాం. ఈ 25లో మన అందరం ఇక మన ఆటపోట్లు ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మన జీవన విధానం ఏంటో మన ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు 24ను మర్చిపోవచ్చు, కానీ 24లో దేవుడు చేసిన కార్యాలను మాత్రం ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. వాటిని బట్టి స్తుతిస్తేనే ఈ నూతన సంవత్సరంలో కూడా ఇంకా గొప్ప కార్యాలు నువ్వేం చేయగలుగుతావు? చూడగలుగుతావు. వాటిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తేనే, ఆయన కృపాతిశయమును జ్ఞాపకం చేసుకుంటేనే, ఆయన కృపలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూనే, ఆయన ప్రేమలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ ఎడల ఎలాంటి వాత్సల్యంతో చూపించాడో నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే ఈ సంవత్సరంలో ఇంకా అధికమైన మేలు నువ్వేం చేస్తావంట? పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా ఈ స్థలంలో నిలబడి నేను చెప్పే మాటలు నా మట్టుకు నేను ఈ 2024లో గతించిపోయిన సంవత్సరం మరి ఎన్నో మేలులు చూశాను. ఆయన పరిచర్యలో వాడబడటం కానీ, ఆయన సేవలో ముందుకు కొనసాగటం కానీ, మరి ఆయా స్థలాలకి ప్రభు పరిచర్య కొరకు వెళ్ళటం కానీ, దేవుని వాక్యాన్ని ప్రకటించటం కానీ, మరి ఆత్మీయంగా అలాగే భౌతికంగా ఎన్నో ప్రతికూలతలను ఎదురైనప్పుడు మరి దేవుడు వాటన్నిటి నుండి విడిపించటం కానీ, స్వస్థపరచటం కానీ, అన్నిటికంటే ఎక్కువగా ఈ యొక్క 2024లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ నూతనమైన మందిరము కట్టబడటానికి కానీ దేవుడు ఎంతగానో ఏం చేశాడంటే కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం వచ్చేసింది, ప్రతిష్ఠ అయిపోయింది ఆగస్టులో. అప్పటి నుంచి ఆరాధనలు జరుగుతున్నాయి. చక్కగా అనుకొని ఈ మందిరం దేవుడు ఇచ్చిన ఈ మందిరము దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దేవుడిని మర్చిపోతే, ఏమంటే ఇచ్చిన దేవుడిని జ్ఞాపకం చేసుకోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించేది. ఆయన చేసిన వాటన్నిటిని బట్టంట ఆయన కృపాతిశయమును ఆయన స్తోత్రములను మనం ఏం చేయాలి? గానము చేయాలి. ఆయన వాత్సల్యమును బట్టి, ఆయన కృపా బాహుళ్యమును బట్టి, ఇశ్రాయేలు యొక్క వంశకులకు ఆయన చూపిన మహా కనికరమును నేనేం చేస్తానంటున్నాడు భక్తుడు? ప్రకటన చేస్తాను అంటున్నాడు. తన ప్రజల ఆయన ఏం చూపాడంట? మహా కనికరము చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనికరం వేరు, మహా కనికరం వేరు. తన ప్రజల ఎడల ఆయన మహా కనికరం చూపాడంట. ఈరోజు ఎక్కడున్న మన అందరి ఎడల కూడా దేవుడు మహా కనికరాన్ని ఏం చేశాడండి? చూపాడు. అవునంటారా కాదంటారా? చెప్పాలి. అవునంటారా కాదంటారా? ఏంటయ్యా మహా కనికరం అని అడిగితే మీరు, మనందరినీ దేవుడు సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2025లోకి మన అందరం సజీవులంగా అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. అది దేవుడు మన ఎడల చూపిన మహా కనికరం. అది దేవుడు మన ఎడల చూపిన గొప్ప వాత్సల్యత. గొప్ప వాత్సల్యత. ఒక మాట చూపిస్తాను విలాప వాక్యములలో. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం 3వ అధ్యాయం. యెహోవా కృపగలవాడు,
ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన ఇర్మియా భక్తుడు అంటున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కాబట్టి మనము ఇంకా నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనంగా ఆయనకు మన ఎడలు ఏం పడుతుందంట? నీవెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన అనుదినము మన ఎడల వాత్సల్యతము చూపుతున్న దేవుడు. అందువల్లనే మనం నిర్మూలము కాకుండా ఈ 2025లోనికి మన అందరం ప్రవేశించాం, అడుగు పెట్టాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నాం. అనుదినము మన ఎడల నూతనమైన వాత్సల్యత ఎవరికి కలుగుతుందంట? ఎవరికి కలుగుతుందంట? దేవునికి కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి దేవుని మహా కనికరం, ఏమిటి దేవుని గొప్ప వాత్సల్య బాహుళ్యం అని అడిగితే, మనం నిర్మూలం కాకుండా, మన ఆయువు 2024లోనే తీరిపోకుండా, మన ఒక ఆయుష్కాలాన్ని పొడిగించి, మన సంవత్సరములను పొడిగించి మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో దేవుడు ఇవ్వటమే మనందరి జీవితాల్లో ఆయన చూపిన మహా కనికరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంతైనా వాస్తవం అండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, గొప్పవారు ఘనులు మనకంటే ధనవంతులు జ్ఞానులు 2024లో ఏమైపోయారండి? గతించిపోయారు, మరణానికి అప్పగించబడ్డారు. మన చుట్టూ ఉన్నవారే ఈ లోకంలో ఎంతో మంది వెళ్ళిపోయారు. భారతదేశం గుర్తించదగిన ఒక వ్యక్తి, మరి ఈ దేశంలో కార్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ, చాలా టాటా ప్రొడక్ట్స్, ఆ కంపెనీ తరపున ఎలక్ట్రికల్స్ ఇక ఏవైనా కానీ, మన భారతదేశంలో గొప్ప ధనవంతుడు ఆయన రతన్ టాటా. ఆయన 2024లోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గొప్ప ధనవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు 2025 చూసే భాగ్యము దొరకలా, కానీ 2025ను చూసే భాగ్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒకవేళ ఆయన పెద్దవాడని, వృద్ధుడైపోయాడు, వయసు అయిపోయింది అనుకుంటే, ఎంతో మంది యవనస్తులు 40-50 ఏళ్ళు నిండిన వారు కూడా గత సంవత్సరం ఈ లోకాన్ని విడిచి ఎంతో మంది వెళ్ళిపోయారు. వారి ఆయుష్కాలం తీరిపోయింది. దేవుని బిడ్డలారా, కానీ ఎక్కడున్న మనందరి జీవితాల్లో దేవుడు మన ఆయుష్ని ఏం చేస్తా ఉన్నాడంట? పొడిగిస్తూ ఉన్నాడు. ఆ పాట ఎప్పుడు పాడుతూ ఉంటారు కదా, మన పిల్లలందరూ రింగ్టోన్స్ పెట్టుకున్నారు ఈ మధ్యకాలంలో అదే పాట ఎక్కువగా. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. హల్లెలూయా.
ఒకవేళ 2024లో చనిపోయిన వారితో వారి పని అయిపోయిందేమో, వారి పని ముగించబడిందేమో, వారికి ఇచ్చిన అవకాశాలు అవి ముగించబడిపోయినాయేమో, కానీ ఈ 2025లో కూడా నీకు ఇంకా దేవుడు ఆయుష్నిచ్చి నేను ఈ నూతన సంవత్సరంలోనికి నడిపించాడంటే ఇంకా నీ ఎడల ఆయన ఉద్దేశం ఏదో ఉంది. నువ్వు సరిచేయబడాలని, నువ్వు సువార్తను ప్రకటించాలని, నువ్వు దేవుని ప్రేమను తెలియజేయాలని, నువ్వు అనేకులకు సాక్షిగా ఉండాలని, దేవుని నామం నీ ద్వారా మహిమపరచబడాలని ఇంకా నువ్వు సరిచేయబడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఈ అవకాశము దేవుడు ఎందుకు ఇచ్చాడో ఒకసారి మన హృదయ లోతుల్లోనికి వెళ్ళి మనం చూసుకుంటే, ప్రభువా నాకు ఈ 2025 నాకు అవకాశం ఇచ్చావు, నా జీవితాన్ని మార్చుకోవటానికో, మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికో, లేదా నీ పని చేయటానికో, నీ స్వార్థను ప్రకటించడానికి, అనేక ఎదుట నీ సాక్షిగా ఉండటానికి, నా ద్వారా మీ నామం మహింపరచబడటానికి, లేదా నీ సేవ చేయటానికి. నేను అంటాను ఇంకా దేవుని పని చేయటానికి నాకు ఆయుష్నిచ్చి 2025లోనికి దేవుడు నన్ను ఏం చేశాడు? ఎందుకంటే నన్ను ఇంకా సేవలో తన పరిచయలు ఏం చేయాలని, వాడుకోవాలని. నాకు ఇచ్చిన ఒకవేళ సేవ అవకాశము అయిపోతే, నాకు ఇచ్చిన ఆ సమయం అయిపోతే, ఒకవేళ 2024 నాకు ముగింపు అయ్యాడు, కాకపోతే దేవుడు నా ఆయుష్ని పెంచి ఇంకా నీ పని ఉన్నది, ఇంకా నువ్వు పని చేయాలి, నా కొరకు నువ్వు సేవ చేయాలి, ఇంకా అనేక ఆత్మలు రక్షించాలి అని మరొక సంవత్సరాన్ని దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహించాడు. మరి మన జీవితాలు, ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో కూడా ఏదో ఒక ఉద్దేశం దేవునికి ఉందా లేదా? మీ ఆయుష్కాలను పొడిగించడానికి చెప్పాలి. ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకొని 2025లో అయినా దేవుని కొరకు ఏం చేద్దాం? ప్రయాసపడదాం, దేవుని కొరకు జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు త్వరగా ముగిస్తాను. అక్కడ రాయబడిన మాటలు మీరు చూశారు కదా, అక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడిన మాటలు అక్కడ ఉన్నాయని నేను ముందుగానే మీకు చెప్పాను. చూడండి, 8-9 వచనాలు కూడా చదవండి ఒకసారి. ఆయన మహా కనికరం ఏంటో, ఆయన గొప్ప వాత్సల్యత తన ప్రజల ఎడల ఎలా ఉందో చూద్దాం. వారు నా జనులని అబద్ధములు ఆడలేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన మహా కనికరం, ఆయన కృపా బాహుళ్యత ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు చూపిన ఆ కృపా బాహుళ్యమును, ఆయన వాత్సల్యతను, ఆయన మహా కనికరమును ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన జనులనియు అబద్ధం మాడనేరని పిల్లలని ఆయన వారికి రక్షకుడయ్యాడంట. వారికి రక్షకుడయ్యాడంట. వారి యావత్ బాధలో యెహోవా ఏముందాడంట? బాధను ఉందాడంట. ఆయన సన్నిధి దూత వారిని ఏం చేసింది? రక్షించింది. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. ఎక్కడుండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. వారి రోదన దేవునికి వినబడింది, వారి అంగలార్పు దేవునికి వినబడింది. అయ్యో, మేము ఈ దాసత్వంలో, ఈ బానిసత్వంలో మేము నలిగిపోతున్నామని దేవునికి వారు మొరపెడితే ఆయన వారిని రక్షించడానికి దిగి వచ్చాడంట. ఆయన వారిని రక్షించడానికి దిగి వచ్చాడంట. ఆయన వారి యావత్ బాధలో ఆయన ఏం చేశాడంట? ఆయన కూడా బాధపడ్డాడంట. ఇశ్రాయేలీల యొక్క బాధను చూసి, ఆ కఠిన దాసత్వాన్ని చూసి, వారు పడుతున్న పాటలు చూసి దేవుడు కూడా హృదయంలో ఏం చెందాడంట? బాధపడ్డాడంట. వారి యావత్ బాధలో యెహోవా బాధనొందాడు. ఆ బాధ నొందిన ఆ దేవుడు, వారి మొరను విన్న దేవుడు ప్రేమ చేత తాలిమి చేత వారిని ఏం చేశాడంట? విమోచించాడు. ఐగుప్తులో నుండి ఆయన బయటికి వారిని తీసుకొని వచ్చాడు, వారిని విడిపించాడు. విడిపించిన ఆ దేవుడు ఆ అరణ్యములో, ఆ ఎడారిలో ఆయన వారిని ఎత్తుకొని మోయిచు ఎక్కడికి తీసుకొచ్చాడంట? వాగ్దాన దేశమైన కానానుకు తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు
ఇక్కడున్న మనందరి ఎడలు కూడా దేవుడు ప్రేమను, ఆయన తాలిమిని మనందరి ఎడలు ఏం చేస్తున్నాడంట? చూపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని విమోచించాడు. పూర్వ దినములన్నిట, గతించిపోయిన సంవత్సరం, గతించిపోయిన కాలములో, గతించిపోయిన దినములన్నిట ఆయన మన ఎడల కృప చూపి మనల్ని రక్షించి, మనల్ని విమోచించి ఆయన ఏం చేశాడో తెలుసా? మనందరినీ ఎత్తుకొని మోసుకుంటూ 2024లో 25లోనికి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2024 అంతా దేవుడు నన్ను ఎత్తుకొని మోసాడు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజం అంటారా కాదంటారా? ఏమండి, 2024 అంతా దేవుడు నిన్ను ఎత్తుకొనొచ్చు, మోసుకొనొచ్చు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎత్తుకోపోతే, ఆయన మనల్ని మోయకపోతే, ఆయన మన ఎడల బాధ్యత చూపకపోతే, ఆయన మనల్ని రక్షించకపోతే, ఆయన మనల్ని విమోచించకపోతే, ఆయన తన ప్రేమను, తన తాలిమిని, తన కూరిమిని మన ఎడల చూపకపోతే ఈరోజు ఎక్కడ కూర్చొని ఉండేవారమో కాదు. ఆనాడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చేవారు కాదు. ఈనాడు గతించిపోయిన సంవత్సరంలోని, నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టేవారమో కాదు. ఆయన మనల్ని ఎత్తుకొనొచ్చు, మోసుకొనొచ్చు వచ్చిన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లల్ని ఎలాగు మోయునో అలాగున దేవుడు మనందరినీ ఏం చేస్తాడంటే మోయిచున్నాడు. ఆయన వీపు మీద నువ్వు మోయబడుతున్నావు. ఆయన మన భారమును ఏం చేస్తున్నాడంట? భరిస్తూ ఉన్నాడు. తన వీపు మీద ఎత్తుకొని మనల్ని మోసుకొనుచు ఆయన ఈ 2025లోనికి తీసుకొని వచ్చాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. నీకు దృశ్యకంగా కంటికి కనబడకపోయినా అదృశ్యంగా తన సన్నిధి దూత వారిని రక్షించినని రాయబడిన లేఖనం ప్రకారం తన దూతలను నీకు తోడుగా ఉంచుతూ ఆయన ఎప్పటికప్పుడు నీ జీవితంలో, మన జీవితాలలో తన మహా కనికరమును చూపిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా నీ పాదములకు రాయి అయినా తగలకుండా ఇదిగో దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని చెప్పబడిన వాక్యం ప్రకారం ఆయన మనల్ని ఎత్తుకొనొచ్చు, మనల్ని మోస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఒక మాట చూద్దాం. అదే యెషయా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను, ఆ మాటలు ముగిస్తాను. 46:4 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 46:4. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఎత్తుకొని రక్షించేవాడు ఆయనే. మీలో ఎంతమంది మీ పిల్లల్ని ఎత్తుకుంటున్నారు? మీలో ఎంతమంది మీ పిల్లల్ని ఎత్తుకుంటున్నారు? స్పందన ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది. జాన్కి 6 నెలలు లేదా ఒక 8 నెలలు అలా వచ్చేదాకా ఎత్తుకుంది. కింద దింపేదిగా కొంచెం సంవత్సరం గడిచిన తర్వాత ఇంకంటది నేను ఎత్తుకోలేను, మీరే ఎత్తుకోవాలి అని నాకు ఇచ్చేసేది. అంటే పిల్లల్ని ఒక స్టేజ్ వరకే ఏం చేస్తామంట, మనం ఎత్తుకుంటాం కదా. అది ఒక 6 నెలలు పుట్టిన తర్వాత, లేకపోతే ఒక సంవత్సరం అవ్వచ్చు. ఇంకా ఓపిక ఉంటే కొంతమంది 2 సంవత్సరాలు అవ్వచ్చు. నాకు తెలిసి నా సహోదరులు లేకపోతే మా ఇంటి వారు, మా చిన్నమ్మలో, మా చుట్టాలు తెలిసి చెప్పిన మాట ఏంటంటే, నాకు 5 సంవత్సరాలు వచ్చేదాకా మా అమ్మ ఎత్తుకుందంట. 5 సంవత్సరాలు వచ్చేదాకా ఎత్తుకుందంట. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక కాలు ఎందుకో ఇబ్బంది వల్ల నేను నడిచేవాడిని కాదట, నేను నడవలేకపోయేవాడిని. ఒక కాలు బలహీనంగా ఉండటం వలన నేను నడవలేకపోయేవాడిని. ఇక్కడే కొత్త దగ్గర గవిని వెంకటేశ్వర హాస్పిటల్ ఉండేదంట అప్పట్లో. అక్కడికి తీసుకొచ్చి ఎన్నో ఇంజక్షన్లు చేయించి, ఆ ఇంజక్షన్లు చేస్తున్నప్పుడు బాగా ఏడిస్తే
మరి తట్టుకోలేక నా విషయమై వాళ్ళు బాగా ఏడ్చి అలా ఎన్నో ఇంజక్షన్లు వేసిన తర్వాత మరలా నడవటం 5 సంవత్సరాల వరకు నేను నడవలేకపోయినట్ట. అలా అని నన్ను 5 సంవత్సరాల వరకు కూడా మా అమ్మగారు ఎత్తుకుంటూ వచ్చిందంట. ఎందుకని చెప్తున్నానంటే ఏదేమైనా తల్లిదండ్రులమైన మన పిల్లల్ని ఒక పీరియడ్ వరకే, ఒక సమయం వరకే మనం ఏం చేస్తామంట, ఎత్తుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ముదిం వచ్చే వరకు కూడా నేను నిన్నేం చేస్తాను, ఎత్తుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వయసుకు వచ్చిన తర్వాత మన పిల్లలను కూడా మనం ఎత్తుకోలేం, ఎత్తుకోవడానికి సందేహిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ముదిము వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకునేవాడను, నేనే నిన్ను నిర్మించాను, నిన్ను చంకబెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో చెబుతున్నాను, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, నడి వయసులైనా, వృద్ధులైనా, ఇక్కడున్న మన అందరం మన వయసులలో ఇక్కడ మనకు తేడా ఉన్నదేమో కానీ దేవునికి ఏ తేడా లేదు. ఆయన దృష్టిలో అందరం ఆయన పిల్లలమే, ఆయన పిల్లలమే. ఆయన మనల్ని ఎత్తుకునేటప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, పసిపిల్లలుగానే చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, కానీ మీరు దేవుని దృష్టిలో ఇంకా చిన్న పిల్లలే. ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మోసే దేవుడే, ఆయన మనల్ని భరించే దేవుడే, ఆయన తన చంకన నిన్ను పెట్టుకునేటువంటి దేవుడే, నిన్ను చంకన పెట్టుకునేటువంటి దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఎత్తుకొనుచు, నిన్ను రక్షించేవాడును, నిన్ను నడిపించేవాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయన ప్రేమను, తాలిమిని, కూరిమిని మన ఎడలో చూపిస్తూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన అందరినీ నడిపించునుగాక. ఆయన ఆ గొప్ప వాత్సల్యాన్ని, మహా కనికరమును మానక మన ఎడల చూపుతూ మన అందరినీ ఆయన నడిపించునుగాక. 2024 అంతా ఏ రీతిగా మనల్ని ఎత్తుకొని మోసిన దేవుడు ఈ 2025లో కూడా మన అందరినీ ఎత్తుకొనొచ్చు, మోయచ్చు. ఈ సంవత్సరంలో మన అందరినీ ఆశీర్వాదకరంగా ఉంచుతూ, కీడేమి రాకుండా, అపాయమేమి రాకుండా, దుష్టుని కార్యాలు మన మీద పని చేయకుండా, అపవాది అగ్ని బాణములు మనకు తగలకుండా, అపవాది వేసే ఏమని ఆ రాళ్ళైనా, ఎదురు దెబ్బలైనా, అపాయములైనా, ఆపదలైనా, ప్రమాదములైనా మన దరికి రానివ్వకుండా దేవుడు మనల్ని ఎత్తుకొనుచు, మనల్ని ముద్దాడుచు, మనల్ని మోయిచు. ఆయన ఈ 2025 అంతా కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. మనందరినీ, మన కుటుంబాల సంఘాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక మాట చెప్తాను, ఎప్పుడో చాలా పర్యాలు అన్నాం కదా, ఒక విశ్వాసి, ఒక భక్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడంట, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ అతనికి తోడై ఉన్నాడంట. అతను అంటున్నాడు, దేవా నువ్వు ఎల్లప్పుడూ నాకు తోడైనందుకు నీకు వందనాలని చెబుతూ ఉన్నాడు. ఒక రోజు దేవుడు ఆ వ్యక్తి ఇద్దరు ప్రయాణమై వెళ్తూ ఉన్నారంట. మంచి నేలలో ఉన్నప్పుడు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఒక ప్రతికూలమైన ఆ దారి వచ్చింది. ఆ దారిలో నడవటం అంత సామాన్యమైన విషయం కాదు. ఆ సమయంలో వారు వెళ్తున్నప్పుడు 2 అడుగులు కనపడతా ఉన్నాయి, కానీ ఒక దగ్గరికి వచ్చేపాటికి 1 అడుగులే కనపడుతున్నాయి అంట. 1 అడుగులే కనపడుతున్నాయి. అది దాటి వెళ్ళిన తర్వాత మరలా 2 అడుగులు కనపడుతున్నాయి. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా ఇదిగో నేను బాగా నడవగలిగిన ఆ దారిలో నాతో పాటు నడిచావు, నడవలేని దారి వచ్చినప్పుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేశావయ్యా అని ఆ వ్యక్తి అడిగాడంట. అడిగితే ప్రభు అన్నాడంట, అయ్యా అక్కడ కనపడుతున్న పాదాలు నీవు అనుకుంటున్నావా? కానే కాదు. అక్కడ కనపడుతున్న పాదాలు ఎవరో తెలుసా? నావి. నువ్వు ఆ దారిలో నడవలేవని నేను నిన్ను ఎత్తుకొని ఏం చేశానంట, నడిపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మన కంటికి కనపడకపోయినా మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎత్తుకొని ఏం చేస్తున్నాడంటే, నడిపిస్తున్నాడు. మనల్ని నడిపిస్తున్నాడు. ప్రమాదముల నుండి, అపాయముల నుండి తప్పిస్తున్నాడు. మనల్ని మోసుకొనొచ్చు. మన భారాన్ని ఆయన ఏం చేస్తున్నాడండి, భరిస్తూ ఉన్నాడు. ప్రేమ చేత, తాలిమి చేత. మన దేవుని బిడ్డలారా, మన బాధలలో, మన కష్టాల్లో మనకు తోడుండి మనల్ని విడవకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే కృపను చూపుతున్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు అట్టి రీతిగా మనందరి ఎడల కృప చూపుతూ, మన ఎడల ఇంకా గొప్ప కార్యాలు చేస్తూ, ఈ 2025లో కూడా మరి
దుష్టుని యొక్క ప్రతి కార్యము నుండి కూడా మనల్ని తప్పిస్తూ రక్షిస్తూ ఆయన మనందరినీ నడిపించునుగాక. ఈ విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో దేవుడు ముద్రించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.